విజనరీ ఉన్నవాడు ఎవడైనా సరే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ప్రైవేటైజేషన్ చేస్తాడండి. గవర్నమెంట్కి ఆదాయం పెంచితే గవర్నమెంట్ ఆదాయం అంటే ఎవరిదండి? ప్రజలదండి. ప్రజల ఆదాయం పెరిగితే ప్రజలకి ఎక్కువ సర్వీస్ చేయడానికి చాలా ఉంటాయి. ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్ వల్ల ఆదాయం వస్తుంది. లిక్కర్ ఆదాయం ఎవరికి వస్తుంది? గవర్నమెంట్కి వస్తుంది కదా. గవర్నమెంట్ కంటే ఎవరికి వస్తుంది? ప్రజలకే కదా. మరి అవన్నీ ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు అన్నీ పెడుతున్నారు కదా. ఒక్కొక్క స్కీమ్ నడవాలంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ పెడతారు కదా. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా? ఇప్పుడు వాళ్ళు సిపిఎస్ఈ మనం చెప్తున్నారు కేజీ బేసిన్ మనదే, మన దగ్గర తవ్వుకొని వాడు ఇక్కడ నుంచి గుజరాత్ వరకు పైప్ లైన్లు వేసుకొని గ్యాస్ అమ్ముకుంటున్నాడు, పెట్రోల్ అమ్ముకుంటున్నాడు. వాడు కనీసం మనకి ఇవ్వట్లేదు, మీరన్నా దాన్ని అడగండా బాబు, 50% మనకు హక్కు వస్తుంది, దాన్ని అడగండా అంటే పాపం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ముట్టి కింద పెట్టి కింద పైప్ లైన్ పెట్టి వాళ్ళకి ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో తెలియదు, వాళ్ళకి నరకం చూపిస్తుంది. ఎప్పుడు పాపం వాళ్ళ ప్రాణాలు పోతే ఎప్పుడు తెలియదు, ఎవరు తెలియదు. అలాంటివేమో ప్రాణాల కిందమైనవేమో మన కింద పెట్టి లాభాలు మొత్తం రిలయన్స్ కొట్టేస్తున్నాడు. వాడు లాభాల కోసం చంద్రబాబు పనిచేస్తాడు, మీరు వచ్చి కంపెనీ పని చేయండి అంటాడు. ఎవడన్నా అసలు యాక్సెప్ట్ చేస్తాడని, ఎవడన్నా మాట్లాడతాడని, దాని నుంచి ఏనాడన్నా ఈ